ఇప్పుడు మీరు వీళ్ళందరినీ చూసారంటే చాలా మంది పెద్దవాళ్ళందరూ రామ్ చరణ్ ప్రభాసం అనుకుంటారు, కానీ వాళ్ళని నడవబట్టే తెలుస్తుంది. వాళ్ళ జాయింట్లు అన్ని స్టిఫ్ అయిపోయి అలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తారు. ఇలాంటి పరిస్థితిని ప్రివెంట్ చేయాలంటే రెండే మార్గాలు. ఒకటి, ఎప్పుడైతే బ్లీడ్ అవుతారో అప్పుడు ఫ్యాక్టర్ 8 ఇవ్వటం. రెండోది, ఎప్పుడూ బ్లీడ్ అవ్వకుండా ఉన్నారంటే వారానికి 2 సార్లు ఫ్యాక్టర్ ఇవ్వటం. ఫ్యాక్టర్ ఏమన్నా తక్కువ ఖరీదు అంటే మనిషి రక్తం నుంచి తీస్తారు ముందు, దాని నుంచి తయారు చేసింది కాబట్టి దానికి ఖరీదు కూడా ఎక్కువ ఉంటుంది. 1 యూనిట్ ఖరీదు 10 రూపాయలు అనుకుంటే యావరేజ్ని 1000 యూనిట్లు ఇవ్వాలి. అంటే మనం ఒక్కసారి 1 ఇంజక్షన్ ఇవ్వాలంటే 10,000 రూపాయలు అవుతుంది. అలాంటి ఇంజక్షన్లు గత ప్రభుత్వం, అంత ముందు ప్రభుత్వం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఇస్తూ వస్తున్నారు, ఇప్పుడు దొరుకుతున్నాయి. కానీ సఫిషియెంట్ స్టాక్ ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఇంత ఖరీదైంది స్టాక్ చేయడం కూడా కష్టం. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. అందుకని చెప్పి హాస్పిటల్స్ లో ఇస్తున్నారు, కానీ తగినంత సరుకు ఉండదు. ఖచ్చితంగా ఇది ఏ కారణాలు వచ్చిందో తెలియదు, కానీ శాపంగా దేవుడు మనకి ఇచ్చిన లోపం కోసం ఖచ్చితంగా వాళ్ళకి నయమయ్యే విధంగా ఏదైనా ట్రీట్మెంట్ ఉందా, పర్మనెంట్ ఉంటుందా, ఇచ్చుకుందాం లైఫ్ లాంగ్ తప్పకుండా దేవుడు ఆశిస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మీరు 4 విషయాలు చెప్పారు సార్. ఒకటి, కేజీహెచ్ స్పెషల్ వార్డు కావాలి. ఎందుకంటే రెండోది ట్రీట్మెంట్ వాళ్ళకి అక్కడే ఏదైనా జరిగే విధంగా ఉండాలి. మూడోది పెన్షన్ కొంతమందికి రాలేదు, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అదొకటి. టెస్ట్ ల్యాబ్ కేజీహెచ్లో కావాలంటే ఈ 4 ఇష్యూస్ నేను రేపే మాట్లాడతాను. సోపరేట్గా మాట్లాడి ఈ ఫెసిలిటీ తప్పకుండా ఇవన్నీ కూడా నేను రేపే మాట్లాడి మీ పెద్దలకు తెలియజేస్తాం. తప్పకుండా చేస్తాం. సరే, ఇంకేమైనా మా ద్వారా ఏమైనా హెల్ప్ కావాలన్నా చేస్తాం. ముఖ్యంగా అప్పుడే చెప్తున్నారు, ఆర్గనైజేషన్ బాగా సపోర్ట్ చేస్తున్నది. భవిష్యత్తులో ఇంకా మీరు బాధ్యతగా ఉండాలి ఆశించాలని కోరుకుంటూ ఇక్కడ తల్లిదండ్రులకు అందరికీ ఒకటే హామీ, భవిష్యత్తులో మీకు ఈ పెన్షన్ ఇష్యూ కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఎవరైనా నా దృష్టికి తీసుకొస్తే కేజీహెచ్లో ఏ పనున్నా కూడా చేపిస్తానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ